తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆల్రెడీ హైకోర్టు చెప్పేసింది ఏమని, సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో ఉన్న స్థానిక ఎలక్షన్లు నిర్వహించి స్థానిక సంస్థ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు నిరుద్యోగులు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏమని, మేము గెలిస్తే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలతో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. సాక్షాత్తు ఆ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి నిరుద్యోగులకి విద్యార్థులందరికీ హామీ ఇచ్చారు ఏమని, మా పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వస్తుంది. గత ప్రభుత్వం ఇది విస్మరించింది. దాదాపు 10 సంవత్సరాల్లో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది అని చెప్పారు. దాంతో విద్యార్థులు నిరుద్యోగులు అందరూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూరా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 64 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి 39 సీట్లు. కానీ ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కాంగ్రెస్ పార్టీకి 39% సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి 37% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దీని అర్థమైందంటే కేవలం వారు 2 పార్టీల మధ్యలో డిఫరెన్స్ 2% మాత్రమే. ఆ 2% నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అని అందరికీ తెలుస్తున్న విషయం. దీంతో విద్యార్థులందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది 64 సీట్లతో, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పడింది, మాకు జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పైగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పటిదాకా ఫిలప్ చేసుకుంటూ వస్తుంది. అంతే తప్ప ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఫిలప్ చేసామని చెప్తున్నారు. కానీ నిరుద్యోగులు ఏమంటున్నారు, మీరు ఫిలప్ చేయలేదు, కేవలం గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మాత్రమే మీరు కంప్లీట్ చేస్తున్నారు, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీరు తొందరగా జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఈ నెల 4వ తారీఖు అనగా శుక్రవారం రోజు మేము చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. ఆ చలో సెక్రటేరియట్ పిలుపుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా మద్దతు తెలిపారు. అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది, బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది, అన్ని సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ అన్ని సంఘాల నాయకుల మద్దతుతోనే ఈ చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని నిరుద్యోగ సంఘాలు చెప్తున్నాయి. దీంతోపాటు మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం ఎలా చేయాలో మాకు తెలుసు, మేము కాంగ్రెస్ ఓటమికి డిసైడ్ చేస్తాము, ఎలా ఓడించాలో మేము డిసైడ్ చేస్తాము అని నిరుద్యోగులు చెప్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముందుగా వాళ్ళకి కావాల్సింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మీరే హామీ ఇచ్చారు ఎన్నికల్లో. కాబట్టి ముందు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయండి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయడం వల్ల నిరుద్యోగులు కొంచెం శాంతిస్తారు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకుండా మీరు స్థానిక సంస్థల్లోకి ఎన్నికల్లోకి వెళితే ఓటమి తప్పదు అని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.